Hi everyone, greetings in the name of God. Grace and peace be with you. Welcome back to our channel Bible Study with Cruz. సో లాస్ట్ వీడియోలో మనం బైబిల్ యొక్క రిలయబిలిటీ కోసం డిస్కస్ చేసాం. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది రిలయబుల్ సోర్సా కాదా అని పార్ట్ 2 మాట్లాడాను. మీలో ఎవరైనా వీడియోని మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి మనం న్యూ టెస్ట్మెంట్ యొక్క రిలయబిలిటీ కోసం మాట్లాడదాం. న్యూ టెస్ట్మెంట్ అనేది నమ్మదగినదా కాదా? అది వాలిడ్ సోర్సా కాదా అన్న అంశం మీద మాట్లాడదాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది బైబిల్‌ని ఏమని నమ్ముతారంటే, ఒక టెలిఫోన్ గేమ్‌గా నమ్ముతారు. ఈ టెలిఫోన్ గేమ్ అంటే, ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్‌ని మరొక వ్యక్తికి పాస్ చేస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి అదే విషయాన్ని క్యారీ చేసి మరొక వ్యక్తికి పాస్ చేస్తాడు. ఇలా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేసరికి, చివరి వ్యక్తికొచ్చేసరికి మొత్తం మీనింగే మారిపోతుంది. చూడండి మీకు స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రెజెంట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ 5 పర్సన్స్ తీసుకున్నా. సో, పర్సన్ ఏ, పర్సన్ బితో ఏమంటున్నాడంటే, ఈరోజు ఉదయం అరుణ్ సైకిల్ మీద స్కూల్‌కి వెళ్ళాడు అని చెప్పాడు. ఈ పర్సన్ బి ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ విషయాన్ని పర్సన్ సికి కన్వే చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అరుణ్ ఈరోజు సైకిల్ మీద స్కూల్‌కి వెళ్ళాడు. ఫస్ట్ పర్సన్ ఈరోజు ఉదయం అని చెప్పాడు. సెకండ్ పర్సన్ ఆ విషయాన్ని కన్వే చేస్తూ ఉదయం అనే పదాన్ని ఎగరేసాడు. అంటే ఉదయం అనే పదాన్ని మర్చిపోయాడు. సో, దీని ద్వారా ఏమవుతుంది? ఎప్పుడు వెళ్ళాడు అనే విషయము తెలియలేదిప్పుడు. పర్సన్ సి ఈ పర్సన్ డితో ఈ విషయాన్ని చెప్పినప్పుడు అరుణ్ ఈరోజు సైకిల్ మీద వెళ్ళాడు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు? అనేది మిస్ అయింది. ఇదే విషయాన్ని ఇంకో వ్యక్తికి చెప్పేసరికి, ఆ వ్యక్తికి ఏమని కన్వే చేశాడంటే, ఈరోజు అరుణ్ వెళ్ళాడు. అరుణ్ వెళ్ళాడని చెప్పాడు. దేని మీద వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అంటే మెయిన్ కోర్ మెసేజ్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే మొదటి వ్యక్తి నుండి చివరి వ్యక్తికొచ్చేసరికి ఏమైంది? మొత్తం మెసేజే చేంజ్ అయిపోయింది. సో, బైబిల్ కూడా ఇలానే రాయబడింది అని మీలో ఎవరైనా నమ్ముతుంటే మీ అభిప్రాయం తప్పది. బైబిల్ అనేది అలా రాయబడలేదు. మరి బైబిల్ ఏ విధంగా రాయబడిందో బైబిల్‌లోనే మీకు కొన్ని రిఫరెన్స్‌లు చూపిస్తున్నాను చూడండి. చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఏమని చెప్తున్నాడు? మేము తెలుసుకున్న విషయాలన్నీ కూడా మాకు ఎవరో చెప్పిన విషయాలు కాదు. మేము ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలు. మేము మొదటి నుండి ఏది విన్నామో, మా చెవులు దేన్ని విన్నాయో, మా చేతులు దేన్ని తాకాయో చూడండి. మేము దేన్ని నిదానించి కనుగొంటిమో, మేము వెంటనే అడాప్ట్ డెసిషన్స్ తీసుకోలేదు. జస్ట్ ఒక విషయం మాకెవరో చెప్పారు. ఆ విషయం నిజమని నమ్మేసి మేము మీకు చెప్పేయట్లేదు. మేము మా పర్సనల్‌గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నామని చెప్తున్నాడు. చూడండి ఇది యోహాను గారిస్తున్న సాక్ష్యం. మరో రెఫరెన్స్‌ని చూద్దాం. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఎలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలపలేదు గాని, ఆయన మహాత్మయమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఇక్కడ కూడా పేతురు గారు ఏమంటున్నారు? చూడండి. ఆయన మహాత్మ్యంను మేము కన్నులారా చూచిన విషయాలనే మీకు తెలుపుతున్నాము. మేమేవి కూడా మా సొంత జ్ఞానంతో తెలపట్లేదు. అదే కింద విషయాల్లో రాస్తాడు. ఏ జ్ఞానం కూడా ఈ జ్ఞానం అనేది మీకు తెలిపే జ్ఞానం అనేది ఇది పైనుండి వచ్చింది తప్ప మనుషులు కల్పించిన ఊహలను బట్టి లేదా కల్పనను బట్టి వచ్చిన కథలు కాదివి. ఇది నిజంగా జరిగిన వాస్తవ సంఘటనలు. మేము వీటిని చూసాం. వాటినే మీకు రాస్తున్నాం అని పేతురు గారిస్తున్న సాక్ష్యం అది. అంతేకాకుండా లూకా గారు కూడా ఇస్తున్న సాక్ష్యాన్ని చూద్దాం ఇప్పుడు. లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఘనత వహించిన థియోఫిలా. ఈ థియోఫిల్ అనే వ్యక్తి ఒక రోమన్ జనరల్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ది మోస్ట్ ఎక్సలెంట్ థియోఫిలస్ అని అంటున్నాడు ఇంగ్లీష్‌లో. సో, ఒక రోమన్ గవర్నర్‌కి రాస్తున్నాడు అని అనుకోవచ్చు. లేదా ఒక హైయర్ అథారిటివ్ పర్సన్ అయి కూడా అయ్యుండొచ్చు. చూడండి ఆరంభము నుండి కన్నులారా చూచి ఎవరైతే దీన్ని ఓన్ విట్‌నెస్ చేసారో, ఐ విట్‌నెస్ చేసారో చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం కనులారా చూచి దేన్నైతే మనకు అప్పగించారో ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నీకే సంగతులు ఉపదేశింపబడ్డాయో నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. చూడండి ఏమంటున్నాడు? ఈ విషయాలన్నిటిని గూడా మనకు చెప్పబడిన విషయాలన్నీ కూడా నేను నా పర్సనల్‌గా ఇన్వెస్టిగేట్ చేసి నేను మీకు చెప్తున్నా. మనకు చెప్పబడిన సంగతులన్నీ కూడా. సో, ఇవేవి కూడా కథలు కాదు. ఎవరో సృష్టించిన కథలు కాదు. ఇవన్నీ నిజంగా జరిగిన వాస్తవ సంఘటనలని లూకా గారిస్తున్న సాక్ష్యం ఇది. ఇంకంతే కాకుండా చివరికి ఇంకో రిఫరెన్స్ చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 3వ వచనం. ఇది పౌలు గారు చెప్తున్న విషయం చూడండి ఏమని చెప్తున్నాడో. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను.
ఆయన కేఫా అంటే పేతురు గారు. కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపటి అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. చూడండి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఇది చివరికి. యేసుక్రీస్తు ప్రభు అందరికి కనిపించారు. యేసుక్రీస్తు చెప్పిన వాక్యాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. ఆ వాక్యాన్ని వీళ్ళు ప్రకటించారు. ఏవి కూడా వీళ్ళు సొంత జ్ఞానంతో సృష్టించిన సంగతులు కాదు. వీళ్ళు సొంతంగా ఐ విట్‌నెస్ చేసి రాసిన సంగతులు ఇవన్నీ. వీళ్ళు దేన్నైతే చూసారో, దేన్నైతే నిదానించి కనుగొన్నారో, దేన్నైతే ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నారో, ఆ విషయాలనే సమాజానికి అందించారు. ఏది సొంత జ్ఞానం కాదిది. సో, ఈ విధంగా బైబిల్ రాయబడింది. అయితే నేను మీకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో అది వెర్బల్ ట్రాన్స్‌మిషన్ అంటారు. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తి తెలుసుకొని, ఆ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి తెలుసుకొని, చివరి వ్యక్తి ఆ లేఖను రాస్తే దాన్ని వెర్బల్ ట్రాన్స్‌మిషన్ అంటారు. అంటే మౌఖిక ప్రసారం అంటారు దాన్ని. కానీ బైబిల్ అనేది అట్లా రాయబడలేదు మెజారిటీగా. బైబిల్ అనేది మరి ఎలా రాయబడిందో మీకు ఇంకో ఇమేజ్‌ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు మీకొక ఇమేజ్ కనిపించింది కదా! ఒక ఫ్లోలో ఉంది. సో, వెర్టికల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను నేనది. పి1, పి1 అనే వ్యక్తి నుండి పి2 అనే వ్యక్తికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు పి1 అనే వ్యక్తిని మనం యేసుక్రీస్తు అనుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక విషయం చెప్పారనుకుందాం. సో, అంటే ఇక్కడ పి1 యేసుక్రీస్తు, పి2 వచ్చేసరికి ఆయన శిష్యులు అనుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక విషయాన్ని కన్వే చేశారు. పి2 దాన్ని రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు. అయితే ఇప్పుడు గ్రంథస్థం చేయబడిన విషయాలనేవి పి2 నుండి పి3, పి4, పి5 చూడండి వేరే వేరే వ్యక్తులు ఈ మెసేజ్‌ని కాపీ చేస్తున్నారిప్పుడు. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ యేసుక్రీస్తు ఒక శిష్యులు రాస్తే, ఆ పత్రికను తీసుకొని, లేదా గ్రంథాన్ని తీసుకొని, వేరే వేరే వ్యక్తులు దాన్నేం చేస్తున్నారు? కాపీ చేస్తున్నారు. అంటే దాన్ని చూసి ఎగ్జాక్ట్‌గా స్క్రైబ్స్ అనేవాళ్ళు దీన్ని కాపీ చేస్తున్నారు. ఈ స్క్రైబ్స్ కాపీ చేసిన విషయాల్ని ఈ బైబిల్ అనేది వేరే వేరే రీజియన్స్‌కి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే అప్పటికి క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అవుతున్న కాలం అది. ఎర్లీ ఫస్ట్ సెంచరీ అనేది. సో, వీళ్ళు తీసుకున్న గ్రంథం అనేది అన్ని సంఘాల్లో ప్రచారం చేయాలని చెప్పి, అన్ని రీజియన్స్‌లో ప్రచారం చేయాలని చెప్పి, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి, వేరే వేరే వ్యక్తులు వీటిని కాపీ చేయడం స్టార్ట్ చేశారు. స్క్రైబ్స్ అని చెప్పుకోవచ్చు. సో, వీళ్ళందరూ కాపీ చేస్తూ అట్లా మల్టిపుల్ కాపీస్ అనేవి క్రియేట్ చేశారు. ఎర్లీ ఫస్ట్ సెంచరీలోనే. అంటే మొదటి శతాబ్దంలోనే. సో, ఇట్లా కాపీ చేస్తున్నవి ఈ రోజు వరకు మనకొచ్చాయి. అంటే ప్రింటింగ్ ప్రెస్ అప్పటికి లేదు కాబట్టి వీళ్ళు ఆహ్, రాతపూర్వక ప్రసారం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసిందేంటిది? రిటన్ ట్రాన్స్‌మిషన్. దీన్నే రాతపూర్వక ప్రసారం అంటారు. సో, ఇది మీకు క్లియర్ అయిందనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడొచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే, చూడండి ఇప్పుడు వీళ్ళు చేసిన కాపీ అనేది యాక్యురేటా? కాదా? అనే ప్రశ్న ఇప్పుడు మన ముందుంది. కాపీ చేశారు బానే ఉంది. వీళ్ళు కాపీ చేసే తరుణంలో ఏమైనా వర్డ్స్‌ని తీసేసారా? ఏమైనా వర్డ్స్‌ని కలిపేసారా? అనేది క్వెషన్ ఇప్పుడు మనకి. చూడండి మీకిక్కడ ఒక విషయాన్ని చెప్తున్నా. చరిత్రలో ఎంటైర్ హిస్టరీలో బైబిల్‌కి దొరికినన్ని మాన్యుస్క్రిప్ట్స్ మరి ఏ పుస్తకానికి దొరకలేదు. న్యూ టెస్టమెంట్ అనేది గ్రీక్ భాషలో రాయబడింది. ఈ న్యూ టెస్టమెంట్‌కి సుమారు 6000 ప్రతులు దొరికాయి. 6000 మాన్యుస్క్రిప్ట్స్ అంటే రాతపూర్వకంగా ఉన్న ప్రతులనేవి కొన్ని కుప్పలు దొరికాయి. 6000 గ్రీక్ భాషలో. అంటే 6000 గ్రీక్ భాషలో దొరికాయి. అదే లాటిన్ భాషకొచ్చేసరికి 10,000 ప్రతులు దొరికాయి. అండ్ అంతే కాకుండా కాప్టిక్ లాంగ్వేజ్ అనేది అంటే ఇది ఈజిప్షియన్ లాంగ్వేజ్. అండ్ అలానే అరామిక్ భాషలో ఇట్లా కొన్ని వేల కొలది మాన్యుస్క్రిప్ట్స్ దొరికాయి. అంటే సుమారు 25,000 ప్లస్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి న్యూ టెస్టమెంట్‌కి మాత్రమే దొరికినవి. చూడండి అంతే కాకుండా ఇప్పుడు ఈ ఇమేజ్‌లో ఇన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి. పి1 అనే లేయర్, పి2 లేయర్ అండ్ పి3, పి4, పి5 అనే సెపరేట్ లేయర్స్. కిందకొచ్చేసరికి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు పి2 లేయర్స్‌లో ఉన్న కాపీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అంటే ఎర్లీయెస్ట్ ఎడిషన్స్ అవి. అంటే ప్రెజెంట్ లేటెస్ట్ ఎడిషన్స్ ప్లస్ ఎర్లీయెస్ట్ ఎడిషన్స్ అంటే పి3 లేయర్. సో వీటితో కంపేర్ చేసుకునే అవకాశం ఎక్కువుంది. సో వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు ఈ సోర్స్ అనేవి అట్లనే ఉన్నాయా? లేవా మారిపోయాయా? అనే ఈ డిస్క్రిపెన్స్ ఉన్నాయా? లేదా? డిఫరెన్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకునే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. అంతే కాకుండా మీకు ఎర్లీయెస్ట్ సెంచరీస్‌కి సంబంధించిన కొన్ని బుక్స్ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఇవి కోడెక్సెస్. చూడంండి ఫస్ట్‌ది కోడెక్స్ వాటికానస్. సో, ఇది క్రీస్తు శకం 325 నుండి 350కి సంబంధించిన పుస్తకం ఇది. ఇందులో మీకు న్యూ టెస్టమెంట్ అండ్ ఓల్డ్ టెస్టమెంట్ 2 కలిపిన పూర్తి బైబిల్ కనిపిస్తది మీకు. ఇందులో పూర్తి బైబిల్ ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే. సో, ఎవరైనా ఒక స్క్రిప్ట్‌ని రీబిల్డ్ చేయాలన్నా, రీకన్‌స్ట్రక్ట్ చేయాలన్నా, ఈ వాటికానస్ అనే కోడెక్స్‌ని యూజ్ చేసి రీకన్‌స్ట్రక్ట్ చేస్తారు. మీకేమైనా ప్రతులు దొరికాయనుకోండి. ఆ ప్రతులనేవి యాక్యురేట్‌గా ఉన్నాయా? అని ఈ స్క్రిప్ట్‌ని చూసే, ఈ కోడెక్స్ వాటికనస్‌ని చూసే వీళ్ళు మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి చూస్తుంటారు. అండ్ అంతే కాకుండా అంటే ఇప్పుడు కోడెక్స్ వాటికనస్ అనేది ఏంటి? ఒక ఎర్లీయెస్ట్ బుక్ అది. అదొక మనకి రిలయబుల్ సోర్సా కాదని చెప్పడానికి ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు. ఇది కోడెక్స్ వాటికనస్ అనేది వాటికన్ లైబ్రరీలో ఇప్పటికి ఉంచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోడెక్స్ సినాటికస్.
ఇదనేది క్రీస్తు శకం 330-360 ఈ మధ్య కాలంలో రచింపబడిన పూర్తి పుస్తకం. అంటే మాన్యుస్క్రిప్ట్స్ అన్నిటిని సేకరించి ఒక గ్రంథంగా రాస్తారు కదండీ! ఆ గ్రంథం. ఆ పుస్తకం ఇది. ఇది కూడా గ్రీక్ భాషలో రచింపబడింది. ఇది ఇప్పటికి బ్రిటిష్ లైబ్రరీలో దీని అవైలబిలిటీ అనేది ఉంది. అండ్ అంతే కాకుండా చివరగా అలెగ్జాండ్రైనస్. ఇది క్రీస్తు శకం 400-440 ఈ మధ్య కాలంలో రచింపబడింది. ఇది కూడా బ్రిటిష్ లైబ్రరీలో అవైలబిలిటీలో ఉంది. ఇది 5థ్ సెంచరీకి సంబంధించిన పుస్తకం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 3 పుస్తకాలు కూడా క్రీస్తు శకం 4థ్ అండ్ 5థ్ సెంచరీస్‌కి సంబంధించిన పుస్తకాలివి. సో, మన దగ్గర ఉన్న పుస్తకాల్ని వాలిడేట్ చేయడానికి ఆ పుస్తకాలనేవి చాలా బెస్ట్‌గా యూజ్ అవుతాయి. ఏమన్నా చేంజెస్ చేసేసారా? చేంజెస్ చేసేయలేదా? అని వాలిడేషన్ కోసం. అండ్ అంతే కాకుండా సో, ఎవరైనా సరే బైబిల్‌ని కంపేర్ చేయాలన్నా ఇప్పుడు చూడండి ఈ చరిత్రలో మనకేమైనా మాన్యుస్క్రిప్ట్స్ దొరికినా, ఫ్రాగ్మెంట్స్ దొరికినా వీటిని మేజర్‌గా వీటితోని ఫస్ట్ కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఈ కాపీస్ అనేవి లేటర్ సెంచరీస్‌లో ఏమైనా మారిపోయాయా? అట్లానే ఉన్నాయని. సో, వాలిడేషన్ పర్పస్ కోసం మేజర్‌గా వీళ్ళు యూజ్ చేసే పుస్తకాలే ఈ కోడెక్స్ వాటికానెక్స్, కోడెక్స్ సినాటికస్ అండ్ కోడెక్స్ అలెగ్జాండరస్. సో, మేజర్‌గా ఏ ప్రతులు దొరికినా సరే ఫస్ట్ మేజర్‌గా వీటితోనే కంపేర్ చేస్తారు. వాటి యొక్క రిలయబిలిటీ చెక్ చేయడానికి, టెక్స్చువల్ క్రిటిసిజం చేయడానికి. సో, ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను. చూడండి మరికొన్ని మీకు ప్రెజెంట్ చేస్తున్న హిస్టరీలో దొరికిన ప్రతులు. ఇవి మనకి 20థ్ సెంచరీలో దొరికిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవి. ఇవి క్రీస్తు శకం 2, 3 శతాబ్దాలకు చెందినవి. అంటే ఇప్పటివరకు మీకు చెప్పిన కోడెక్సెస్ కంటే ముందు దొరికిన ప్రతులివి. చూడండి దగ్గరే మీకు కొన్ని ప్రెజెంట్ చేస్తున్నా స్క్రీన్ మీద. చూడండి నంబర్ 1 ఇది P52. P52 అంటే ఇందులో P అంటే పెపైరస్ అని. అంటే పెపైరస్ అనే పేపర్ మీద రాయబడినవని. ఈ ప్రతులన్నీ గూడా నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్న ప్రతులన్నీ కూడా ఈజిప్ట్‌లో దొరికినవివి. చూడండి P52. 52 అనేది వాటి యొక్క ఐడెంటిఫికేషన్ నంబర్. సో, P52 అంటే ఆ ప్రతికి స్పెసిఫిక్‌గా ఇచ్చిన నంబర్ ఇది. చూడండి ఇది ఈజిప్ట్‌లో 1920లో కనుగొన్నారు. వీటిలో యోహాను రాసిన సువార్తలో కొన్ని వెర్సెస్ అనేవి వీటిలో మనకు లభ్యమయ్యాయి. అంటే ఇది క్రీస్తు శకం 125కి చెందిందంటే చూడండి. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన మొదటి 50 సంవత్సరాల్లోనే అన్ని పుస్తకాలు రాయబడ్డాయి. కొత్త నిబంధన అంతా పూర్తిగా పూర్తి అయిపోయింది. అంటే ఫస్ట్ లేదా సెకండ్ జనరేషన్‌లోనే ఈ P52 అనేది రాయబడింది. అండ్ అలానే P66 ఇది కూడా ఈజిప్ట్‌లోనే కనుగొన్నారు. దీన్ని 1952లో కనుగొన్నారు. ఇందులో మనకి యోహాను సువార్త లభ్యమైంది. అండ్ అలానే P75 ఇది 1950లో కనుగొన్నారు. దీంట్లో మెజారిటీ ఆఫ్ లూక్ అండ్ జాన్ అంటే లూకా సువార్త అండ్ యోహాను సువార్తని కనుగొన్నారు ఇందులో. అండ్ అంతే కాకుండా P45 ఇది 1930-31లో 31లో కనుగొన్నారు. వీటిలో మెజారిటీ ఆఫ్ మాథ్యూ, మార్క్, లూక్, జాన్ అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలన్నీ కూడా ఇందులో రచింపబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ సంవత్సరానికి సంబంధించినవన్నాను? క్రీస్తు శకం 2 లేదా 3 శతాబ్దాలకి చెందినవివి. అండ్ అంతే కాకుండా P46 ఇందులో పౌలు రాసిన పత్రికలన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఉన్నాయండి. చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీన్స్‌కి రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అండ్ కొలస్సీయులకు రాసిన పత్రిక. సో, ఇందులో ఆల్‌మోస్ట్ అన్ని ప్రతులు కనుగొన్నారు. ఈ P46లో మనకు లభ్యమవుతున్నాయి. చూడండి P72 కానివ్వండి, P90 కానివ్వండి, P104 కానివ్వండి. సో, ఇవన్నీ కూడా 1800 నుండి ఈ 1950 ఈ మధ్య కాలంలో కనుగొనబడిన ప్రతులే ఇవి. సో, వీటిలన్నిటిలో కూడా మనకి సువార్తలు లభ్యమవుతున్నాయి. పేతురు గారు రాసిన పత్రికలు లభ్యమవుతున్నాయి. యూదా రాసిన పత్రికలు లభ్యమవుతున్నాయి. ఇంకా అనేక అంటే న్యూ టెస్ట్‌మెంట్‌లో ఉన్న అన్ని ప్రతులు కూడా, అన్ని లెటర్స్ కూడా వీటి నుండి మనకు లభ్యమయ్యాయి. సో, ఈరోజు ఎవరైనా వాలిడేట్ చేయాలన్నా, ఎవరైనా అలానే ఉందా? కాపీస్ మారిపోయా అని వాలిడేట్ చేయాలన్నా, డిస్‌క్రిపెన్సీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయాలన్నా సరే, ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. సో, అట్లానే ఈ టెక్స్టువల్ క్రిటిసిజం చేసి చాలామంది వీటిని అప్రూవ్ కూడా చేశారు. ఓకే. న్యూ టెస్ట్‌మెంట్ అనేది రిలయబుల్ సోర్సే. ఆఫ్‌కోర్స్ టెక్స్టువల్ వేరియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. బైబిల్ యొక్క వేరియంట్స్ అనేవి చాలా ఉన్నాయి సొసైటీలో. బట్ వాటిని క్రాస్ చెక్ చేసి వాలిడేట్ చేసాకే వీళ్ళు తేల్చిందేంటంటే మీనింగ్ అనేది, మెసేజ్ అనేది సేమ్ ఉందని. మీకు ఫస్ట్ 2 వీడియోస్‌లో కూడా ఇదే విషయాన్ని మీకు చెప్పాను. సో, న్యూ టెస్ట్‌మెంట్ అనేది కూడా ఒక రిలయబుల్ సోర్సే. చూడండి ఈరోజు మన దగ్గర ఉన్న న్యూ టెస్ట్‌మెంట్ అనేది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్స్‌లో ఉన్న వర్డ్స్ కంటే ఎక్కువ వర్డ్స్ మన న్యూ టెస్ట్‌మెంట్‌లో ఉంటాయి. లెట్స్ సే ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మనకి ఓన్లీ 100 వర్డ్స్ ఉంటే, న్యూ టెస్ట్‌మెంట్‌కొచ్చేసరికి మనకి 101 వర్డ్స్, 102 వర్డ్స్ ఉంటాయి. ఇది దేనివల్ల అంటే చూడండి, వీళ్ళు న్యూ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి ఎప్పుడైతే కనుగొన్నారో, వీళ్ళు అప్పటికే రాయబడి ఉన్న స్క్రిప్ట్‌లో ఏదైనా ఒక సెంటెన్స్ మిస్ అయ్యుంటే, దాన్ని ఫుట్ నోట్‌లో యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అందుకే మనకు ఫుట్ నోట్‌లో బిగ్ సెంటెన్స్ కనిపిస్తాయి. అది స్టార్టింగ్ ఎర్లియర్ ఎడిషన్స్‌లో వాటిని యాడ్ చేయలేదు. బట్ లేటర్ మాన్యుస్క్రిప్ట్స్‌లో కనుగొన్న తర్వాత, ఓకే. ఇది కూడా ఒక వాలిడ్ వచనమే ఇది. ఈ ఎర్లియర్ మనకు మిస్ అవ్వడం వల్ల ఇది మనకు మిస్ అయిందని చెప్పి, దాని తర్వాత ఫుట్ నోట్స్‌లో యాడ్ చేయడం. అంతే కాకుండా ఏదైనా ఒక పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయనుకోండి. దీన్ని ఇంకా యాక్యురేట్‌గా రాస్తే బావుంటదని చెప్పి, దానికి ఫుట్ నోట్‌లో నంబర్ 1, నంబర్ 2 అని పెట్టి, ఫుట్ నోట్‌లో మనకు బైబిల్‌లో యాడ్ చేస్తున్నాడు. ఇట్లా అనేకమైన మీనింగ్స్ అంటే సో, ఇప్పుడు కాంటెక్స్ట్ చదువుతున్న వ్యక్తికి ఒక లెటర్ లేదా ఒక వెర్స్ చదువుతున్న వ్యక్తికి ఈ కాంటెక్స్ట్‌లో ఏ మీనింగ్ నాకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని తెలుసుకునే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. అంటే రీడబిలిటీకి మరింత ఎక్కువ అవకాశం ఉంది. సో, నేను బిలీవ్ చేసేదేంటంటే
బైబిల్‌కి అనేకమైన ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఈవెంట్స్ అండ్ ఆ ఫిలాసఫీస్ అనేవి చాలా ప్రిసైజ్‌గా కనిపిస్తాయి. సొసైటీలో హిస్టరీలో చూసుకుంటే హిస్టారికల్ ఈవెంట్స్ అనేవి మనకి నేటికి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అండ్ యేసుక్రీస్తు యొక్క చరిత్ర అనేది బిబ్లికల్ గానే కాదు, నాన్ బిబ్లికల్ సోర్సెస్‌లో కూడా కనిపిస్తుంది. సో, నేను బిలీవ్ చేసేదేంటంటే బైబిల్ అనేది ఒక రిలయబుల్ సోర్స్. సో, ఓవరాల్ 66 బుక్స్ అనేవి కూడా రిలయబుల్ సోర్స్ అని నేను భావిస్తున్నాను. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ టాపిక్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను పక్కాగా దాని మీద మళ్ళీ వీడియో చేస్తా ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ అలానే మరొక కొత్త అంశంతో మరో వీడియోలో కలుద్దాం. అండ్ ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్న మీ అందరికి కూడా చాలా థాంక్స్.